హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. ఈరోజు చాట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఇలా ఎండు బఠానీ తీసుకొని దీన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి. బఠానీని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 బంగాళదుంపలు తీసుకొని వీటిని కూడా 4 ముక్కల కింద కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన దాన్ని స్మాష్ చేసుకుందాం. దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఒక ఆనియన్ 2 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీని దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసేలా బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉప్పు కారం వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుముని వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది దీని లోపల బాగా కలిసేలా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలో చాట్ మసాలా వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుని ఇవి మనకి చాట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని ఇలా బాగా కలపాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో కారం సరిపోకపోతే కొంచెం కారం అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ కారం ఇప్పుడు చూసుకొని సరిపడా వేసుకుందాం. ఇలా వేసుకొని బాగా బాయిల్ చేయాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలాగ కొత్తిమీర పచ్చి ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చాట్ ఇలా తయారు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.